ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారికి జూన్ నెల 26, 27, 28, 29, 30 ఈ 5 రోజుల్లో వీరికి జరిగేటువంటి విషయాలు తెలిస్తే వీరు ఆశ్చర్యపోవటమే కాదు, వీరికి 5 ఊహించని అదృష్ట సంఘటనలు వీరికి ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకుందాం. అలాగే వీరి జీవితంలో ఏ విధంగా ఉంటుంది? ఆశ్చర్యపోయే విషయాలు ఏ విధంగా ఉన్నాయి? వీరికి ఈ 5 రోజులు కూడా వీరికి ఏ విధమైనటువంటి పనులు చేయాలి? ఏ విధమైనటువంటి పనులు చేయకూడదు? అనే పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తులారాశి వారు ఎవరైనా సరే ఈ వీడియో మీరు మొట్టమొదటిసారి చూస్తున్న వారైతే మా ఛానల్‌ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీరు జై శ్రీరామ్ అనైతే కామెంట్ అయితే కింద రాయండి. అలాగే ఒక ముగ్గురికైతే షేర్ చేయండి. అసలు తులారాశి వారికి వారి యొక్క జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు, అలాగే వారు చేయవలసినటువంటి పనులు, వారు కాపాడుకోవాల్సినటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయి, అలాగే వీరు చేయకూడని పనులు ఏ విధంగా ఉన్నాయి ఈ 5 రోజులు కూడా, అలాగే ఉపాయం మరియు దానికి సంబంధించిన మొత్తం కూడా వివరంగా చెప్తాను. తులారాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టం గురించి ఎదురు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే వీరు చాలా స్వచ్ఛమైన మనసు కలిగిన వారు. ఉన్న మాట యథార్థంగా మాట్లాడే వ్యక్తులు. ఏ పనైనా, ఏ పనినైనా సాధించే వరకు అస్సలు వదిలిపెట్టరు. వీరికి ఏ పనైనా చాలా సమతౌల్యంగా ఉండాలి. చాలా నిజాయితీగా ఉండాలి. చాలా పట్టుదలతో ఉంటేనే ఆ పని వీరికి సాధించే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారి విషయంలో కూడా చాలా నిజాయితీ కోరుకుంటారు. ప్రేమ, అభిమానం, విశ్వాసం కోరుకుంటారు. అయితే తులారాశి వారు ఆడవారైతే మగవారిలో ప్రత్యేకంగా డబ్బు విషయంలో కానీ, అలాగే ఏదైనా ఆర్థిక పరంగా కానీ నమ్మించి మోసం చేసేవారు చాలా ఎక్కువగా ఉన్నారు. వీరి యొక్క అవసరాలకు ఉపయోగించుకునే వాళ్ళు కూడా కొంతమంది కనిపిస్తున్నారు. అలాగే తులారాశిలో ఉన్నటువంటి పురుషులకి వీరు స్త్రీలు వీరు ఊహించని విధంగా వీరికి నమ్మక ద్రోహాలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా వీరు ఎప్పుడు ఎవరు ఎంతమంది నమ్మక ద్రోహం చేసినా సరే, ఎప్పుడూ కూడా వీరు వణకరు, తొణకరు అన్నట్టుగా ఉంటారు ఈ యొక్క తులారాశి వారు. వీరికి న్యాయాలు, అన్యాయాల మీద ఎప్పుడూ కూడా ఒక మంచి గ్రిప్ అనేది ఉంటుంది. ఏ పనైనా కూడా ఈ 26-30 వరకు తులారాశి వారికి ప్రత్యేకంగా సంబంధించి 5 సూచనలైతే ఉన్నాయి. ఆ 5 సూచనలు మీకు వివరంగా వివరిస్తాను. ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దండి. అలాగే తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ యొక్క జాతకం పూర్తిగా విశ్లేషించిన తర్వాత మాత్రమే ఈ 5 రోజులు వీరికి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మీకు చెప్తున్నాం. నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. అయితే ముఖ్యంగా మనం చూస్తే సందర్భాలలో అంటే సంబంధాలలో శుభ పరిణామం. తులారాశి వారికి గతంలో కలిగినటువంటి దూరాలు, గతంలో ఎవరైతే వీరి నుంచి దూరంగా వెళ్ళిపోయారో, ఎవరైతే వీరిని అపార్థాలు చేసుకున్నారో, ఎవరైతే వీరిని అపార్థాల్లోకి మునిగి వీరికి ఏ పని కూడా చేయకుండా, ఏ పని కూడా ముందుకు వెళ్ళకుండా ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు అందరూ కూడా వీరి యొక్క జీవితంలోకి మళ్ళీ అది ఆడవారే కావచ్చు, మగవారే కావచ్చు, అపార్థాలు తొలగే అవకాశం ఈ 5 రోజుల్లో కొంచెం కనిపిస్తోంది. అలాగే ప్రేమలో ఉన్నవారికి ఏదైతే కొన్ని కొన్ని చికాకులు, ఇబ్బందులు జరిగినాయో, ఏదైతే సమస్యలు పడ్డారో, ఏదైతే మనస్పర్ధలు వచ్చినాయో, అలాంటి వ్యక్తులకు కూడా ఆడవారైనా, మగవారైనా వారికి ప్రేమలో ఉన్నవారు చాలా గాఢంగా దగ్గరయ్యే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. ఇక పెళ్లి సంబంధిత నిర్ణయాల్లో చాలా వరకి వీరికి ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఈ రోజు నుంచి ఈ యొక్క తులారాశి వారికే కాదు అందరికీ కూడా వీరికంటే మంచి శుభ ముహూర్తాలు అంటే మ్యారేజ్‌కి సంబంధించినటువంటి ముహూర్తాలైతే ఏమీ లేవు. ఎందుకంటే వీరి యొక్క జీవితంలో ప్రెజెంటు వీరికి అనుకున్న విధంగా కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసం కాబట్టి ఈ రోజు నుంచి కాబట్టి వీరికి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. పెళ్లి సంబంధిత నిర్ణయాలైతే ఖచ్చితంగా ఒక 2 నెలల తర్వాత వీరికి ఊహించని మంచి శుభ పరిణామాలు, శుభ ఫలితాలు వీరికైతే అందుతున్నాయి. ఇక మనం ముఖ్యంగా చూసుకుంటే ధన సంబంధించిన అంశాలు. మాకు తులారాశి వారికి ఎప్పుడూ కూడా ధన నష్టం జరుగుతుందండి. ధనంలో అసలు సుఖముండదు. ఎంత సంపాదించినా ఇబ్బందులు కలుగుతున్నాయి.
ఎంత ముందుకు వెళ్ళినా గాని రాదు. మీరైతే ధనం గురించి చెప్తున్నారని మీరు అనుకోవద్దండి. ఎందుకంటే ఆదాయ అభివృద్ధి సూచనలు మీకు బలంగా కనపడుతున్నాయి. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ఆకస్మిక డబ్బు రావడం, ఒక రికవరీ లేదా పాత నిధులు లేదా గిఫ్ట్ రూపంలో మీకైతే సంభవించే అవకాశాలు ఈ నెలాఖరులో 28, 29 తారీఖులలో ఈ యొక్క ధన సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా తులారాశి వారికైతే కనపడుతున్నాయి. మేము ఎంత సంపాదించినా ధనం నిలబెట్టుకోలేకపోతున్నాం. ఎంత కష్టపడినా మా చేతికి ధనం రావట్లేదని మీరు చింతించవద్దు. ఎందుకంటే మీరు ఊహించని రీతిలో, ఊహించని విధంగా మీకు ఆకస్మికంగా మనీ అనేది మీకు వచ్చే అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి. అందులో మీకెప్పుడూ కూడా విజయం సాధిస్తారు. కాబట్టి ఎవరైతే ధనానికి ఇబ్బంది పడుతున్నారో, ధనానికి సంబంధించిన దాంట్లో ఎవరైతే చికాకులు పడుతున్నారో అలాంటి వారు ఖచ్చితంగా లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వలన, అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందీలలో ఒక 2 లవంగాలు లేదా 3 లవంగాలు మీరు వేసుకున్నట్లయితే స్థిరలక్ష్మి, ధనలక్ష్మి మీ ఇంటిలో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తులారాశి వారికి. ఇక మూడవ అతిపెద్ద సంఘటనలు వీరికి ఏ విధంగా జరుగుతుందంటే, పని లేదా వ్యాపారంలో అభివృద్ధి. అంటే వీరు ఎక్కడైనా పని చేసేవారైనా, లేదా ఉద్యోగంలో ఉన్నటువంటి వారైనా, లేదా ఆర్థికంగా ఏదైనా స్థిరంగా నిలబడాలనుకునే వారైనా, వ్యాపారంలో అభివృద్ధి కలగాల అనుకున్న వారైనా కానీ, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ 5 రోజుల్లో కూడా కనిపిస్తుంది. అలాగే అధికారులతో మీ యొక్క మాట విలువ పెరుగుతుంది. మీరు చేసేటువంటి వ్యాపార రంగాల్లో కొత్త ఒప్పందాలు, మంచి చర్చలకు కూడా వస్తాయి. వాటిలో మీరు ఒక మంచి అభివృద్ధి, ఒక మంచి స్థితుల్లోకి మీరైతే చేరుకుంటారు. అయితే ఇక ఈ యొక్క వ్యాపార రంగాల్లో కానీ ఏదైనా ఆచితూచి అడుగేయటం మీకు చాలా ఉత్తమం. ఎందుకంటే వ్యాపారాల్లో మీకు చాలా వరకు నష్టాల్లోకి తోసేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా తులారాశి వారికి ఏ నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారికి తెలియకుండానే అమాయకంలో పడిపోతూ ఉంటారు. వీరు మేము మంచి తెలివి కలిగిన వాళ్ళము, మంచిగా డెవలప్‌మెంట్ కలిగిన వాళ్ళము అని వీరు అనుకుంటారు. కానీ వీరు తెలియకుండానే ఒక్కొక్కసారి కొద్దిగా సమస్యల్లోకి ఇరుక్కుంటూ ఉంటారు. నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేసే అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి. కాబట్టి తులారాశి వారు పని విషయంలో కానీ, వ్యాపార విషయంలో గానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక చూసుకుంటే రక్షణ యోగం కూడా వీరికి కనిపిస్తుంది. శత్రు శాంతి కూడా మీకు కనపడుతుంది. గతంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి వ్యతిరేకాలు, ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా మీకు ఈ 5 రోజుల్లో కూడా ఖచ్చితంగా 27-30 తారీఖు లోపులో మీకు చాలా అనుకూలంగా గ్రహ బలం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు మద్దతు కూడా పెరుగుతుంది గ్రహ బలంలో. అందువలన మీరు ఏదైనా గాని మంచి చాతుర్యంతోటి చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా మీరు వాటినైతే పరిష్కార మార్గాలైతే దొరికించుకుంటారు. కాబట్టి గతంలో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని సమస్యలోకి తోసేశారో, ఎవరైతే మిమ్మల్ని నష్టాల్లోకి పెట్టేశారో అలాంటి వ్యక్తులు కూడా మీ నుంచి పూర్తిగా వారి నుంచి కూడా మీకు రక్షణగా యోగం అయితే కలుగుతుంది. అయితే ఇంట్లో అయితే మాత్రము శుభకార్య యోగాలు మీకు ఖచ్చితంగా కనపడుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి సన్నిహితంగా గడిపే సమయం లేదా ఒక శుభకార్యం గురించి చర్చ మొదలవుతుంది. వృద్ధులు లేదా ఆశీర్వాదం వలన మీకు మంచిగా నిలబడతారు. అలాగే గృహశాంతి పూజలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. అసలు మీకు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ 5 రోజులలో కూడా మీకు ఊహించని ఆశ్చర్యపోయే అంశాలు కూడా కొన్నున్నాయి. అవేమిటంటే ఒక వ్యక్తి మీపై విశ్వాసాన్ని చూపి ముఖ్యమైన పని మీకు అప్పగించే అవకాశాలు చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి. అలాగే గతంలో మీరు నిర్లక్ష్యం చేసినటువంటి విషయాలు, అలాగే విజయాలు రాకపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు మీకైతే అందుతాయి. పాత పరిచయాలు మీ జీవితంలో ఊహించని ఆశ్చర్యపోయే విధంగా పాత పరిచయాలు మళ్ళీ మీ యొక్క జీవితంలోకి ప్రాధాన్యతను పెరగడం ద్వారా మీకు కొత్త అంశాలు, కొత్త రంగాలలో మీకైతే అభివృద్ధి ఉంటుంది. ఖచ్చితంగా మీ జీవితం మలుపు తిప్పే అవకాశాలు, మలుపులో తిప్పే అంశాలైతే మీకు ఖచ్చితంగా జరిగే మార్గాలు చాలా ఎక్కువగా ఉన్నవి. అయితే మీరు ఈ యొక్క 5 రోజులు కూడా ఏందంటే, అనవసరమైన మాటలు కానీ, మీరేదైనా సమస్యలైతే మీకు తలెత్తవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. కొత్త పెట్టుబడులకు పూర్తి పరిశీలన చేసిన తర్వాతే మీరు వ్యాపారాలు, పెట్టుబడులు పెడితే మంచిది. 29న మీకు కొంచెం అలసటగా మరియు కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం మీకు ఉండవచ్చు. ఈరోజు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండటం వల్ల కూడా మీకు మంచిది. అలాగే ఈ 5 రోజుల్లో కూడా తులారాశి వారికి కలిసొచ్చేటువంటి 5 అదృష్టమైనటువంటి సంఘటనలు ఏమైతే ఉన్నాయని మనం చూస్తే, వీరికి మొట్టమొదటిగా పాత బకాయిలు అనగా డబ్బు రికవరీ అవ్వడం. ఏదైతే మీరు డబ్బు ఇచ్చారో, ఏదైతే డబ్బు మీకు రావాల్సింది ఏదైతే ఉందో, లేదా ఉద్యోగంలో గాని, వ్యాపార రంగాల్లో కానీ మీకేదైతే రావాల్సినవి ఉన్నాయో,
అలాంటి విషయాల్లో మీకు డబ్బు అనేది మీ చేతికి రావడం, పాత బకాయిలు వసూలవ్వడం అనేది మీకు జరుగుతుంది. ఇక రెండోది ఆశ్చర్యకరమైనటువంటి ఒక ఆఫర్ మీకు గిఫ్ట్ ద్వారా కానీ, లేకపోతే ఒక వాహనం ద్వారా గానీ, లేతే మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా గానీ మీరు అందుకుంటారు. అలాంటి విషయంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందైతే లేదు. ఇక మూడోది చూసుకున్నట్టయితే గతంలో ఏదైతే ప్రేమ పరిచయాలు, ప్రేమలో ఇబ్బందులు కలిగినాయో, ఏదైతే ప్రేమలో మీరు సమస్యలు పడ్డారో అలాంటి సమస్యల నుంచి కూడా మీరు ఒక్కసారిగా ప్రేమలో ఉంచి మంచి పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఒక మంచి శుభవార్త కూడా మీరు అందుకుంటారు. అలాగే ఇంట్లో ఏదైతే పిల్లలకి శుభకార్యాలు జరగట్లేదని, ఆర్థిక పరంగా ఇబ్బందులు జరుగుతున్నాయని, మనశ్శాంతి లేదని, ప్రశాంతత లేదని, అనుకున్న పనులలో మీకు వ్యతిరేకాలు జరిగినాయని, ఏదైతే మీరు మానసికంగా ఒత్తిళ్లు పడుతున్నారో, అలాంటి ఒత్తిళ్ళ నుంచి కూడా మీరు ఇంట్లో శుభ చింతనలు కనిపిస్తాయి. మంచి వాతావరణం కూడా మీకు నెలకొంటుంది ఈ 5 రోజులు. మీ ప్రతిభకు గుర్తింపు ఖచ్చితంగా పొందే అవకాశాలు, ఎవడైతే మిమ్మల్ని అవహేళన చేశాడో, ఎవడైతే మిమ్మల్ని సమస్యల్లోకి తోసేశాడో, ఏ విషయంలో అయితే మీకు ఇబ్బంది కలిగించాడో అలాంటి వ్యక్తుల ద్వారా నుంచి కూడా మీకు పూర్తిగా మీకు మళ్ళా మీ ప్రతిభను గుర్తు తెచ్చుకొని, మీ ప్రతిభలో మీరు సాగించే విజయం కూడా మీకు కనబడుతుంది. ఇవి తులారాశి వారికి వారి యొక్క గ్రహచార ఆధారంగా వారి యొక్క మరింత వ్యక్తిగత జాతక విశ్లేషణగా వీరికైతే జరగటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనం చూస్తే తులారాశి వారికి స్త్రీ వలన అంటే వీరికి స్త్రీ కారణంగా ఏదైనా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా స్త్రీ వలన వీరికి కొన్ని ఊహించని సంఘటనలు కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి. అది ముఖ్యంగా ఒక స్త్రీ అనగా మీ బంధువురాలే కావచ్చు, లేదా మీ మిత్రురాలే అయ్యుండొచ్చు, లేదా మీ సహోద్యోగినే అయ్యుండొచ్చు, లేదా పాత పరిచయం అయ్యుండొచ్చు. ఇలాంటి వ్యక్తుల ద్వారా మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని, ఒక ముఖ్యమైన పనిలో అండగా నిలబడి అవకాశం కూడా మీకు కనిపిస్తుంది. మీ యొక్క మంచితనాన్ని గ్రహించి, మీ యొక్క ఆలోచనలు చేసి, మీరు అంతకుముందు ఎప్పుడైతే సమానత్వంగా మీరు ఎవరినైనా సమానత్వంగా చూస్తారో, అలాంటి సమానత్వంగా మీకు మీ పరిస్థితులకు అండగా, నిండగా నిలబడే అవకాశం ఉంది. ఆమె మద్దతుతో మీ పని మరింత విజయవంతం అవుతుంది. మీరు ఆశించని మలుపులు కూడా మీకొస్తాయి. ఇది ఖచ్చితంగా ఈ జూన్ 27, 28 తారీఖులో జరిగే అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి. 29 తారీఖు లోపల జరుగుతాయి. మీరు మరిచిపోయినటువంటి ఒక వ్యక్తి, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, మళ్ళీ అనుకోకుండా మీకు జీవితంలో కలవడం ద్వారా, మీకు ఒక మంచి ఉద్యోగ అవకాశాలు, అలాగే మంచి వ్యాపార సూచనలు, లేదా మీ యొక్క జీవితంలో మీరు ఊహించని విధంగా ఒక మంచి ఒక మార్గాన్ని వైపు మిమ్మల్ని నడిపించేంత మరింత శక్తివంతంగా ఉండే సూచనలు కూడా మీకు మరింత కనపడుతున్నాయి. కాబట్టి ఒక స్త్రీ వలన మీకు గతంలో నష్టపోయి ఉంటే, ఆ విషయం ఇప్పుడు తిరిగి మీకు లాభం తెచ్చే విధంగా పరిగణించవచ్చు. అయితే ఆమె చేసినటువంటి తప్పు ఇప్పుడు మీ యొక్క ప్రయోజనం కలిగేలా కూడా మారవచ్చు. ఆవిడ మైండ్ సెట్ మారి మళ్ళా పూర్తిగా కూడా మీకు దగ్గరికయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ 5 రోజులలో కూడా ఒక స్త్రీ వలన మీకు జరగబోయే సంఘటనలు మీకు ఆనందాన్ని కలిగించవచ్చు. అలాగే ఆశ్చర్యం ఇవ్వడమే కాకుండా మీ యొక్క భావజాలాన్ని మారుస్తుంది. ఇది ఒక కొత్త మార్గం కూడా తెరవచ్చు. అయితే ఆమెను నమ్మే ముందు ఒకసారి తన యొక్క ప్రవర్తన మీరు బాగా గమనించడం మంచిది. మీరు ఎవరైతే ఉంటారో ఆవిడ అనే అవమానం ఉంటే, మీకు తెలిసిన సంబంధాలు, సమాచారం మీకు ఏదైనా ఉంటే అటువంటి విషయాల కూడా మరింత శ్రద్ధ తీసుకోవటం మీకైతే మంచిది. కాబట్టి తులారాశి వారు ఈ 5 రోజులు కూడా వారు చేయవలసినటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే చేయకూడనటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు మంచి మాటలతో ముందుకు వెళ్ళడం, వాదనల నుంచి తప్పుకోవడం చాలా మంచిది. అలాగే ఈ 5 రోజులు కూడా వృద్ధులు మరియు గురువులు, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వలన కూడా మీకు ఒక మంచి ఉత్సాహాన్ని వస్తుంది. అలాగే డబ్బు మరియు డాక్యుమెంట్లు వ్యక్తిగత విషయాల్లో పరిరక్షణకై మళ్ళా చాలా శ్రద్ధ పెట్టాలి. మీ ప్లాన్‌లు చాలా గోప్యంగా ఉంచండి. తద్వారా మీరు మంచి మార్గాలు అనర్థాల నుంచి మీరు దూరంగా ఉండిపోవచ్చు. కాబట్టి ఈ 5 రోజులు కూడా ఒక స్త్రీ మీకు శుభవార్తలే లేదా అవమానాన్ని కలిగిస్తారు. వారి మాటలు అర్థంతో వినడం మీకు మంచి లాభాన్నిస్తుంది. ఈ 27, 29 తేదీలలో ఇంటర్వ్యూలు కానీ, ఖరీదైన కొనుగోళ్లు మొదలుపెట్టే పనులు కూడా మీకు చాలా మంచిగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ 5 రోజులు గూడా మీరు చేయకూడని పనులేంటంటే, ఈ రోజుల్లో చిన్న మాటలే పెద్ద గొడవలకు దారితీస్తున్నయి కనుక, మీరు ముఖ్యంగా 28 దాకా చాలా మౌనంగా ఉండడం మంచిది. ఈ 5 రోజులు ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు చాలా అవసరం. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. తిరిగి రాకపోవచ్చు.
అలాగే మీకు ముఖ్యంగా 29వ తేదీన ఆరోగ్య శాతం చాలా సమస్యలు, ఇబ్బందుల్లోకి మిమ్మల్ని తోసేసే అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి. కాబట్టి 29వ తేదీన చాలా శాంతంగా ఉండండి. ఇక మీరు పొగడ్తలకు గాని మోజు పడకండి. ఎందుకంటే ఎవరో పొగడ్తలు చెప్పడం వలన వెంటనే నమ్మకండి. ఇది ఒక వ్యూహంగా ఉండవచ్చు. అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కావచ్చు. జూన్ 30న తేదీన మీకిది చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఒక స్త్రీ సంబంధాల్లో కూడా అల్లకల్లోలంగా గురి కాకూడదు. మీరు తేలికగా నమ్మి వారిని తప్పుదారి కూడా పట్టించవచ్చు. కాబట్టి ఈ 5 రోజులు కూడా మీరు ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని మీరు పఠించడం వలన మీకు మరింత విజయం అయితే కలుగుతుంది.